Hi everyone, this is Surya Pankaj. Currently, I'm a PhD student at IIT Kanpur. సో మనం వర్క్ ఎనర్జీ పవర్ చాప్టర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసాం. సో ఎస్టర్డే ఎక్కడ దాకా ఎంసీక్యూ స్టార్ట్ చేసాం. ఎంసీక్యూ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అని 6.8, 6.9, 6.12 ప్రాబ్లమ్ ఇక్కడ దాకా కంప్లీట్ చేసాం నేను. సో వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ టుడే. ఓకే, 6.13. సో ఇక్కడ ఏంటి క్వశ్చన్ ఏంటి 6.13లో? సో 6.13లో ఇక్కడ నేను క్వశ్చన్ చేస్తాను. ఓకే, సో example problems, work, energy, power. Example problems. 6.13 question. ఏం క్వశ్చన్ ఇది? విచ్ ఆఫ్ ద డయాగ్రామ్స్ షోన్ ఇన్ ద ఫిగర్. నేను డయాగ్రామ్స్ డ్రా చేస్తాను. ఓకేనా? డయాగ్రామ్ షోన్ ఇన్ ఫిగర్ బిలో రిప్రజెంట్ వేరియేషన్ ఆఫ్ టోటల్ mechanical energy of a pendulum oscillating in air as function of time. So which of the following diagrams so represent variation of mechanical energy as pendulum as a function of time? So option A. First the option A. ఇది E అంటే మెకానికల్ ఎనర్జీ యాజ్ టైమ్ ఎలా ఇచ్చాడంటే దొరుకుతారు. ఓకే, ఇది ఆప్షన్ ఏ. ఆప్షన్ బి అంటే ఇలా ఇచ్చాడు. టీ ఈ అనేది మెకానికల్ ఎనర్జీ. ఆప్షన్ బి. ఆప్షన్ సి ఏమి ఇచ్చాడు? ఇది తర్వాత గుర్తున్నట్టు ఇది టైం. ఈ అంటే మెకానికల్ ఎనర్జీ. ఆప్షన్ సి ఇది ఎలా వెళ్తున్నట్టు టీ అండ్ ఈ మెకానికల్ ఎనర్జీ. సో ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి. సో ఇది ఏంటి? ఏది రిప్రజెంట్ చేస్తుంది? పెండులం ఆసిలేటింగ్ ఎయిర్. సో పెండులం ఆసిలేటింగ్ ఎయిర్ అంటే ఇట్ విల్ లూజ్ ఎనర్జీ కంటిన్యూస్లీ ఓవర్కమ్. సో యాక్చువల్గా పెండులం ఇది ఉంటుంది. పెండులం ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది కదా, ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఓవర్ టైం వెళ్ళే కొద్ది, ఫార్వర్డ్ వెళ్ళే కొద్ది అది లూజ్ అవుతా స్లోగా ఆసిలేట్ అవుతా ఫైనల్ గా రెస్ట్ కి వస్తుంది అనమాట. అంటే ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? వెన్ పెండులం ఆసిలేట్స్ ఇన్ ఎయిర్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది కదా. మన పెండులం ఆసిలేట్స్ ఇన్ ఎయిర్ ఇట్ విల్ లూజ్ ఎనర్జీ. సో అది ఏమవుతుంది? ఎనర్జీ లూజ్ అవుతుంది కదా, ఎందుకంటే ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల. సో ఇట్ విల్ లూజ్ ఎనర్జీ ఇనిషియల్. సపోజ్ పెండులం కి మనం ఇలా ఉన్నదాన్ని ఇలా తీసుకొచ్చి ఇలా వదిలేసాం. సో తర్వాత అది ఇలా ఆసిలేట్ అవుతా ఉంటుంది. సో అది అలా ఆసిలేట్ అవుతా అలాగా అది ఎనర్జీ లూజ్ అవుతా ఫైనల్ గా రెస్ట్ వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుంది? అది రెసిస్టెన్స్ వల్ల. ఇట్ విల్ లూజ్ ఎనర్జీ కంటిన్యూస్లీ ఇన్ overcoming resistance due to air. So therefore total mechanical energy of a pendulum ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది అన్నమాట. సో డిక్రీజ్ అవుతుంది కదా. ఎలా డిక్రీజ్ అవుతుంది అనేది ఇప్పుడు ఇక్కడేమో ఇది డిక్రీజ్ అవ్వట్లే. ఓకే, ఇది డిక్రీజే ఇది కూడా డిక్రీజ్ అవుతుంది. ఇది ఎక్కడ డిక్రీజ్ అవుతుంది? ఆసిలేట్ అవుతా డిక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఇలా డిక్రీజ్ అయ్యి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి? ఇక్కడ కంటిన్యూస్ గా డిక్రీజ్ అవ్వాలి. అర్థమైందా? ఎనర్జీ అనేది కంటిన్యూస్. సో ఇక్కడ దేర్ ఫోర్ ద టోటల్ మెకానికల్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, డిక్రీజెస్ కంటిన్యూస్లీ విత్ టైం. టోటల్ మెకానికల్ ఎనర్జీ కంటిన్యూస్లీ ఎనర్జీ ఆఫ్ ద పెండులం. దేని ఎనర్జీ? పెండులం డిక్రీజెస్ కంటిన్యూస్లీ విత్ టైం. సో ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. ఇదేంటి? ఇది కూడా సేమ్ ఆసిలేటింగ్. ఇది ఓవరాల్ గా అయితే డిక్రీజ్ అవుతుంది, కానీ మధ్యలో ఇంక్రీజ్ అవుతుంది. సో మధ్యలో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంక్రీజ్ అవుతుంది. కానీ పెండులంలో ఏంటి? అలా ఉండదు. కంటిన్యూస్ గా డిక్రీజ్ అవ్వాలంటే ఆప్షన్ సి కానీ బి కానీ. సో సిబిలో సి ఆప్షన్ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ ఇది డిక్రీజ్ అవడమే, ఇది డిక్రీజ్ అవడమే. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు డిఈ/డిటి చూసారనుకో, ఇక్కడ డిఈ/డిటి ఎంత? ఇక్కడ డిఈ/డిటి 0 అంటే ఇలా. ఇక్కడ డిఈ/డిటి ఎంత? ఇలా డిక్రీజ్ అవుతుంది అనుకో, ఏమవుతుంది? డిఈ/డిటి నెగిటివ్. అంటే డిఈ/డిటి నెగిటివ్ ఉంది అనుకో, ఇక్కడ స్లోప్ ఇక్కడ కూడా నెగిటివ్ ఉంటుంది స్లోప్ డిఈ/డిటి. సో ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, కానీ అది ర్యాపిడ్ గా డిక్రీజ్ అవుతుంది అనమాట ఈ గ్రాఫ్ లో కన్నా. సో ఆప్షన్ సి ఈజ్ మోర్ సూటబుల్ అనమాట. ఓకే, మీరు ఇంకా ఈక్వేషన్స్ యూజ్ చేస్తే మీకు కరెక్ట్ గా ఈ గ్రాఫ్ బాగా సూట్ అవుతుంది. ఈ డిక్రీజింగ్ మోనోటికల్లీ డిక్రీజింగ్ ఇలా డిక్రీజ్ అవుతుంది, బాగా సూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 6.14 ఏంటి? A mass of 5 kg is moving along a circular path. 5 kg moving is along a circular path
of radius 1 meter if the mass moves with 300 revolutions per minute, its kinetic energy would be 5 pi square. Option D equal to 0. ఓకే. సో మాస్ ఉంది. మాస్ ఏంటి? సర్క్యులర్ పాత్ లో మూవ్ అవుతుంది. ఓకే. ఇలా మాస్ ఉంది, అది మూవ్ అవుతుంది అనమాట. లింబో మాస్ సర్క్యులర్ పాత్ లో ఇలా మూవ్ అవుతుంటే ఆఫ్ రేడియస్ ఎంత? 1 మీటర్. ఆఫ్ రేడియస్ 1 మీటర్. సో దాన్ని ఎంత రొటేషన్ స్పీడ్? 300 రెవల్యూషన్స్ పర్ మినిట్, అంతే కదా. సో ఒమేగా అనేది 300 రెవల్యూషన్స్ పర్ మినిట్, రేడియస్ అనేది 1 మీటర్. సో ఇట్ కైనెటిక్ ఎనర్జీ అంటున్నాడు. ఓకే. సో 300 రెవల్యూషన్ పర్ మినిట్ అంటే దాని ఒమేగా 1 రెవల్యూషన్ అంటే ఎంత? 1 రెవల్యూషన్ అంటే 2 పై రేడియన్సే కదా. ఓకే. సో ఒమేగా అంటే 3 ఇంటూ 300 ఇంటూ 2 పై రేడియన్ పర్ మినిట్. సో మినిట్ అంటే 60 సెకండ్స్. 300 ఇంటూ 2 పై డివైడెడ్ బై 60 రేడియన్ పర్ సెకండ్. సో 300 ఇంటూ 2 ఇంటూ 3.14 డివైడెడ్ బై 60 ఈజ్ ఈక్వల్ టు, ఇది పై అనుకుంటే ఇది 60 కదా, 30 అంటే 10 పై రేడియన్ పర్ సెకండ్ ఒమేగా. సో ఈ లీనియర్ స్పీడ్ ఎంత? ఇప్పుడు ఇది ఒమేగాతో ఇలా మూవ్ అవుతుంటే ఇక్కడ వి లీనియర్ స్పీడ్ వి ఈక్వల్ ఎంత? ఆర్ ఒమేగా కదా. రేడియస్ ఎంత? ఆర్ ఈక్వల్ క్యాపిటల్ ఆర్ ఒమేగా. ఆర్ అంటే 1 మీటర్, ఇటు ఒమేగా ఎంత? 10 పై రేడియన్ పర్ సెకండ్, అంతే కదా. సో అది ఏమవుతుంది? 10 పై మీటర్ పర్ సెకండ్ అవుతుంది. లీనియర్ స్పీడ్ 10 పై మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది? A ఈక్వల్ టు హాఫ్ ఎంపీ స్క్వేర్. మాస్ ఆఫ్ ద బాడీ ఇచ్చాడు కదా ఎంత? 5 kg. హాఫ్ ఇంటూ 5 ఇంటూ 10 పై హోల్ స్క్వేర్. 10 పై హోల్ స్క్వేర్ అంటే హాఫ్ ఇంటూ 5 ఇంటూ 100 పై స్క్వేర్. సో ఇది 50 టైమ్స్ 5 ఇంటూ 50 250 పై స్క్వేర్ జౌల్స్ మచ్ కైనెటిక్ ఎనర్జీ. సో నెక్స్ట్ 6.15 ప్రాబ్లం. సో ఇక్కడ 6.1 ప్రాబ్లం ఏంటి? ఏ రెయిన్ డ్రాప్ falling from a height h above ground attains near terminal velocity. Okay, attains near terminal velocity when it has fallen through a height 3/4h. Okay, a raindrop is falling from a height h above ground. Raindrop follows attains the terminal velocity when it fallen through a height 3/4h. సో 3/4h హైట్ ఫాల్ అయిన తర్వాత అది టెర్మినల్ వెలాసిటీకి వచ్చింది. విచ్ ఆఫ్ ద డయాగ్రామ్ షోన్ ఈస్ ఫిగర్లీ కరెక్ట్లీ షోస్ ద, క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద డయాగ్రామ్ షోన్ ఇన్ ద ఫిగర్. మీరు డయాగ్రామ్స్ డ్రా చేస్తాం. విచ్ ఆఫ్ ద డయాగ్రామ్స్ షోన్ ఇన్ ఫిగర్ కరెక్ట్లీ షోస్ ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద డ్రాప్ డ్యూరింగ్ ఇట్స్ ఫాల్ అప్ టు ద గ్రౌండ్. ఓకే. సో ఏమడుగుతున్నాడు? ఏ ఫిగర్ కరెక్ట్ గా చూపిస్తుంది? షోస్ ఇన్ ద చేంజ్ ఇన్ ద కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ డ్రాప్ డ్యూరింగ్ ఇట్స్ ఫాల్ అప్ టు ద గ్రౌండ్. ఓకే. సో ఇది చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏ డయాగ్రామ్ హెచ్ వర్సెస్ టైం. సో హెచ్ వర్సెస్ టైం, ఇది కైనెటిక్ ఎనర్జీ కేఈ, ఇది పొటెన్షియల్ ఎనర్జీ పిఈ. ఆప్షన్ బి టైం. సో ఇది హెచ్. సో పొటెన్షియల్ ఎనర్జీ ఇది ఇలా అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ ఇది h/4. ఓకే. ఆప్షన్ సి అంటే కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ పిఈ. ఇక్కడ ఏది కైనెటిక్ ఎనర్జీ? ఇది కైనెటిక్ ఎనర్జీ, ఇది పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు పిఈ, ఇది కేఈ. హెచ్ వర్సెస్ టైం. ఆప్షన్ డి, ఇది పొటెన్షియల్ ఎనర్జీ, ఇది కైనెటిక్ ఎనర్జీ. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సో డ్రాప్ ఫాల్ అవుతుంది. ఫస్ట్ ఏమవుతుంది? వెన్ డ్రాప్ ఫాల్స్ ఏమవుతుంది? ఫస్ట్ వెన్ డ్రాప్ ఫాల్స్, డ్రాప్ ఇలా ఫాలో అవుతుంది. ఓకే. డ్రాప్ ఉంది, ఇది ఇలా ఫాలో అవుతుంది. సో సమ్ వచ్చేటప్పుడు సింపుల్ టెర్మినల్ వెలాసిటీ అటైన్ అవుతుంది కదా. వెన్ డ్రాప్ ఫాల్స్ ఫస్ట్ ఏమవుతుంది? వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా. మామూలు జనరల్ గా మనం డ్రాప్ ఫాలో అవుతున్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది, అది ఆబ్వియస్. సో వెలాసిటీ ఇంక్రీజెస్. సో హెన్స్ ద కేఈ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుందంటే అర్థం ఏంటి? హెన్స్ ఫస్ట్ కేఈ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ ద స్పీడ్ ఆఫ్ వెలాసిటీ కాన్స్టెంట్ అయిపోతుంది. ఇక్కడ వెలాసిటీ ఉంటుంది, ఇక్కడ వెలాసిటీ ఇలా పెరుగుతూ వస్తుంది. సమ్ వీటి టెర్మినల్ వెలాసిటీ అటైన్ అయిన తర్వాత వెలాసిటీ కాన్స్టెంట్ అయిపోతుంది కదా. ఆఫ్టర్ సమ్ టైమ్ స్పీడ్ ఆర్ వెలాసిటీ
is constant. This is called terminal velocity. This is called terminal velocity. So అప్పుడేమవుతుంది, KE also become constant. Velocity constant అయిపోయింది కదా. సో hence KE also become constant. కానీ PE మాత్రం, కానీ ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ మాత్రం కంటిన్యూస్ గా డిక్రీజ్ అవుతూనే ఉంటుంది. PE decreases continuously as the drop falling continues. The drop is falling continuously. So variation of and దేని బెస్ట్. సో ఇక్కడ పిఈ అనేది కంటిన్యూస్ గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది, అంతే కదా. పొటెన్షియల్ ఎనర్జీ కంటిన్యూస్ గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఇది కాదు. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, ఇది కాదు. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది, ఇది కాదు. ఇక్కడ చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ కంటిన్యూస్ గా డిక్రీజ్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతా ఎప్పుడైతే టెర్మినల్ వెలాసిటీ వచ్చిందో, సంథింగ్ 3h/4 డిస్టెన్స్ తర్వాత టెర్మినల్ వెలాసిటీ వచ్చిన తర్వాత అది కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్ అయిపోయింది. సో ఆప్షన్ బి is correct మాట, accurately. So next 6.16 problem. In a shot put event, an athlete throws the shot put of mass 10 kg with an initial speed of 1 meter per second at 45 degree from height 1.5 height above the ground, from 1.5 meter from height 1.5 meter above the ground, assuming air resistance to be negligible and acceleration due to gravity to be 10 meter per second square. The kinetic energy of the shot put when it reaches the ground will be. So the kinetic energy అంత అంటున్నాడు. సో సమ్ హైట్ హెచ్, ఎంత హైట్ 1.5 మీటర్ హెచ్ నుంచి ఒకలా త్రో చేస్తే వెళ్ళి గ్రౌండ్ హిట్ అయింది, అంతే కదా. ఇది ఎంత యాంగిల్ లో త్రో చేసాం. సో వెలాసిటీ దీనికి ఎంత ఇచ్చాం, వెలాసిటీ 1 మీటర్ పర్ సెకండ్ విత్ హారిజాంటల్ 45 degrees త్రో చేసి మాస్ ఎంత, ఇక్కడ మాస్ 10 kg. ఓకే, అది వెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పుడు సేమ్ అదే వెలాసిటీ ఇలా వస్తుంది, ఇలా వెళ్ళి ఇలా హిట్ అవుతుంది కదా, ఇక్కడికి వచ్చి ఇలా హిట్ అవుతుంది. సో హిట్ అయ్యేటప్పుడు ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అంత అంటున్నారు. సో ఇక్కడ ఎనర్జీ ఇక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ ఏం లేదు కాబట్టి ఎనర్జీ కన్జర్వేషన్. ఇక్కడ ఎనర్జీ ఏముంటుంది, ఈ 0.1 ని 0.2 అనుకుంటే కైనెటిక్ ఎనర్జీ at 0.1 ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ 0.1 అంటే రెండు ఏంటి, మెకానికల్ ఎనర్జీ at 0.1 E1. E2 ఏంటి, కైనెటిక్ ఎనర్జీ at 0.2 ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ at 0.2. సో పొటెన్షియల్ ఎనర్జీ at 0.2 అంటే 0. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ నుంచి మనం కరెక్ట్ గా చూస్తే పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది, హెచ్ ఇచ్చాడు కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ at 0.1 is mg into 1.5 meter h. ఓకే, కైనెటిక్ ఎనర్జీ at 0.1 అంటే half mv square. సో అవి ఎంత 1 meter per second, m ఎంత 10 kg. సో mg into 1.5 plus half mv square అంటే 1 square is equal to potential energy PE2 0 plus kinetic energy at 0.2. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ at 0.2 ఏమవుతుంది, KE2 mg into 1.5 plus m/2, అంతే కదా. సో m అంటే ఎంత, ఇక్కడ 10 kg, 10 into g అంటే 10 meter per second into 1.5 plus 10/2. సో 10 into 15 plus 5, సో 155 joules మొత్తం కైనెటిక్ ఎనర్జీ at 0.2 హిట్ అయ్యేటప్పుడు 155 joules ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ షార్ట్ put when it just reaches the ground. So next question 6.17. So which of the diagrams in figure correctly shows the change in kinetic energy of an iron sphere falling freely in a lake having sufficient depth to impart it a terminal velocity. So which of the diagrams in figure 6.9 correctly shows the change in kinetic energy of an iron sphere falling freely in a lake having sufficient depth to impart a terminal velocity? Okay, so ఇక్కడ ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ ఏ డయాగ్రామ్ KE వర్సెస్ డెప్త్, ఇది ఆప్షన్ బి KE వర్సెస్ డెప్త్ KE,
వర్సెస్ స్టెప్. ఆప్షన్ సి కేఈ వర్సెస్ స్టెప్. ఆప్షన్ డి కేఈ వర్సెస్ స్టెప్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ diagrams correctly shows us the change in kinetic energy of an iron sphere falling freely in lake having a sufficient depth to impart the terminal velocity. Okay, ఇక్కడ ఏంటి క్వశ్చన్? ఫస్ట్ వెలాసిటీ ఆఫ్ ఐరన్ స్పీర్ ఇంక్రీజెస్, దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ బి కాన్స్టెంట్ బికాస్ టెర్మినల్ వెలాసిటీ వస్తుంది కాబట్టి. సో ఏంటంటే ఇనిషియల్ గా కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ స్పీర్ ఫ్రీలీ ఫాలింగ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటది. తర్వాత ఏమవుతుంది, టెర్మినల్ వెలాసిటీ వస్తుంది కాబట్టి అది కాన్స్టెంట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మీరు కైనెటిక్ ఎనర్జీ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇక్కడ స్లోప్ చూస్తే ఏంటి, ఇక్కడ చూసారా ఈ స్లోప్ ఏంటి, ఈ స్లోప్ ఏంటి, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి ఏంటి ఏమవ్వాలి, బాడీ కంటిన్యూస్ గా టెర్మినల్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతా ఉండాలి, అంతే కదా. సో ఫస్ట్ ద వెలాసిటీ ఆఫ్ ఐరన్ స్పీర్ ఇంక్రీజ్, ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ బికమ్ కాన్స్టెంట్. బట్ ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ ద వెలాసిటీ ఆఫ్ ఐరన్ స్పీర్ increases and after some time becomes constant, called terminal velocity. Hence accordingly ఏమవుతుంది దాన్ని బట్టి, hence accordingly the first ke increases then become constant is best represented by the b mata. So ఇది సో సారీ, సో ఎలా రిప్రజెంట్ అవుతుంది ఇది, ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యి తర్వాత కాన్స్టెంట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇనిషియల్ రేట్ ఇక్కడ వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అయ్యేది ఫాస్ట్ గా ఉంటుంది. సో వెళ్ళే కొలిది ద రేట్ ఆఫ్ ఇంక్రీజింగ్ తగ్గుతా అది కాన్స్టెంట్ వెలాసిటీ టెండ్ అవుతుంది కదా. సో అక్కడ రేట్ తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇది బెస్ట్ బి అనేది బెస్ట్ రిప్రజెంటెడ్, ఇంక్రీజెస్ అండ్ దెన్ బికమ్స్ కాన్స్టెంట్. ఓకే, సో నెక్స్ట్ 6.18 క్వశ్చన్. ఏ క్రికెట్ బాల్ of mass 150 gram moving with a speed of 126 kilometer per hour. It's at the middle of the bat, held firmly at its position by the batsman. So a cricket ball of mass 150 gram moving at the speed of 126 kilometer per hour hits at the middle of the bat, held firmly at its position by the batsman. The ball moves straight back to the bowler after hitting the bat. So assuming that collision between ball and the bat, the collision between ball and the bat is completely elastic. Okay, the collision between ball and the bat is completely elastic, and the two remain in contact for, so ఆ రెండు ఎంతసేపులో బాల్ బ్యాట్ ఎంతసేపులో కాంటాక్ట్ లో ఉన్నాయి, అండ్ ద two remain in contact for 0.001 second, 10⁻³ seconds. So the force that the batsman had to apply to hold the bat firmly at its place would be option A 10.5 Newton, option B 21 Newton, option C 1.05 into 10⁴ Newton, option D 2.1 into 10⁴ Newton. సో మాస్ ఆఫ్ ది బాడీ ఎంత ఇచ్చాడు, 150 గ్రామ్ ఇచ్చాడు. సో 150 గ్రామ్ అంటే ఎంత, 150/1000 kg. ఓకే, డెల్టా టీ ఈజ్ టైమ్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, సారీ. సో మాస్ ఆఫ్ ది బాడీ ఎం అనేది ఎంత, 150 గ్రామ్, అండ్ అంటే 150 గ్రామ్ అంటే 3/20 kg, అంతే కదా, 150/1000. సో డెల్టా టీ టైమ్ ఆఫ్ కాంటాక్ట్. సో బాల్ వచ్చి ఓకే బ్యాట్ హిట్ అయింది. ఓకే, ఆ టైమ్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత ఉంది, 0.001 సెకండ్. ఓకే, సో ఎంత స్పీడ్ తో వస్తుంది బాల్, 126 km/h. సో km/h అంటే 126 into 1000 మీటర్, అవర్ అంటే 60 into 60 సెకండ్. సో ఇది ఏమవుతుంది, 35 m/s వెలాసిటీతో వస్తుంది. ఓకే, సో క్రికెట్ బాల్ ఆఫ్ ఇది అంత స్పీడ్ తో వచ్చి హిట్ అయ్యి ఆఫ్ ద మిడిల్ ఆఫ్ ద బ్యాట్ హిట్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు ద బౌలర్ ఆఫ్టర్ హిట్టింగ్ మాట. ఓకే, అస్యూమ్ ద కొలిజన్ బిట్వీన్ ద ఎలాస్టిక్ కొలిజన్ అంటే హిట్ అయ్యి, సో ఇనిషియల్ గా దీని బ్యాట్ కి ఎందుకే సేమ్ మళ్ళీ బ్యాక్ మూవింగ్ స్ట్రైట్ బ్యాక్ టు ద బౌలర్ అవుతుంది. సో అదే ఫైనల్ వెలాసిటీ అంత సేమ్ అదే స్పీడ్ -35 m/s. ఓకే, సో చేంజ్ ఇన్ ద మొమెంటమ్ ఆఫ్ ద బాల్ ఎంత అవుతుంది,
ఎందుకు అలా మళ్ళీ 35 మీటర్ పర్ సెకండ్ బ్యాక్ వెళ్తుందంటే ఎలాస్టిక్ కొలిజన్ వల్ల. ఓకే, దాని స్పీడ్ మారలేదంటే బికాస్ ఆఫ్ ఎలాస్టిక్ కొలిజన్. సో ఇప్పుడు చేంజ్ ఇన్ మొమెంటం ఇన్ ద బాల్ ఎంత? చేంజ్ ఇన్ మొమెంటం ఇన్ బాల్ ఆఫ్ ద బాల్. సో డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. 3/20 ఇంటూ ఫైనల్ వెలాసిటీ మైనస్ 35 మీటర్ పర్ సెకండ్, ఇనిషియల్ వెలాసిటీ 35. సో ఫైనల్ గా చేంజ్ ఇన్ మొమెంటం ఎంత? 3/20 ఇంటూ -70 అంటే -21/2. సో మనకి ఫోర్స్ అంటే ఏంటని తెలుసు. వీ నో ద ఫోర్స్ rate of change of momentum per unit time. We know that force F is equal to delta P by delta T. So -21/2 divided by 0.001. So it is -1.05 into 10⁴ Newton. Okay. Negative sign ఏం చెప్తుంది? The force will be opposite to the direction of momentum before ball is hitting. So force నెగిటివ్ అని ఎందుకు ఉంది? బాల్ అనేది ఈ డైరెక్షన్ లో వస్తుంది. ఫోర్స్ బాల్ మీద ఎలా హిట్ అవుతుంది? ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఇస్తాం కదా. సో అది నెగిటివ్ సైన్ అనమాట. అందుకు నెగిటివ్ సైన్ వచ్చింది. హియర్ నెగిటివ్ సైన్ shown that force will be opposite to the direction. Force will be opposite to the direction of moment of the ball before hitting. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. మనం ఎక్కడ దాకా కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు? సో MCQ 1 అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ దాకా అయిపోయింది. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ MCQ. సో 6.19 నుంచి స్టార్ట్ చేద్దాం. ఇందులో మల్టిపుల్ చాయిస్ ఎక్కడ దాకా ఉన్నాయి? మొత్తం త్రీ ఉన్నాయన్నమాట మల్టిపుల్ చాయిస్. తర్వాత మనం వెరీ షార్ట్ ఆన్సర్స్ వెళ్దాం. సో MCQ 2 మాట ఇప్పుడు. సో MCQ 2 లో అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇందులో 6.19 ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ మ్యాన్ ఆఫ్ మాస్ M. సో ఒక మ్యాన్ ఉన్నాడు, తన మాస్ M. Standing at the bottom of the staircase of height L, climbs it and stands at its top. So man of mass M standing at the bottom of the staircase of height L, climbs it and stands at its top. So option E ఏంటి? Work done by the ఇందులో ఏది కరెక్ట్ చూడాలి. Work done by all forces on man is equal to the rise in the potential energy MGL. Option B, work done by all forces on man is 0. Option C, work done by the gravitational force on man is MGL. Option D, the reaction force from a step does not do work because the point of application of the force does not move while the force exists. So ఇప్పుడు ఏంటి ఇక్కడ? సో when a man climbs at the staircase of height L, సో మ్యాన్ క్లైమ్ చేశాడు, అప్పుడు ఏమవుతుంది? వర్క్ డన్ బై గ్రావిటేషన్ ఫోర్స్ ఆన్ ద మ్యాన్ ఈజ్ MGL. వర్క్ డన్ బై ద ఇంటర్నల్ మస్కులర్ ఫోర్సెస్ విల్ బి MGL as చేంజ్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఆల్మోస్ట్ 0. ఎందుకంటే మ్యాన్ ఇలా స్టైర్ కేసు ఎక్కాడు అనుకుంటాం, సమ్ లెంత్ L. సో ఇక్కడ నుంచి ఉన్నవాడు ఇక్కడ దాకా వెళ్ళాడు. సో ఇక్కడ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ 0. సో వర్క్ డన్ బై ద మ్యాన్ క్లైంబింగ్ అప్ ద స్టైర్ కేస్ ఆఫ్ హైట్ L. సో అది అక్కడ వర్క్ డన్ బై ద గ్రావిటేషన్ ఫోర్స్ ఎంత అవుతుంది? తన మీద MGL కిందకు ఉంటుంది, -MGL వర్క్. సో వర్క్ డన్ బై ద ఫోర్స్ ఆన్ మ్యాన్ ఈస్ -MGL. వర్క్ డన్ బై ద ఇంటర్నల్ మస్కులర్ ఫోర్సెస్ ఎంత? సో అగైనెస్ట్ గ్రావిటీ మనం వర్క్ చేయాలి కదా. సో మన ఇంటర్నల్ మస్కులర్ ఫోర్సెస్ ఎంత వర్క్ చేస్తాయి? MGL. ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉంటాయి. సో చేంజ్ ఇన్ కైనెటిక్ ఈజ్ ఆల్మోస్ట్ 0. టోటల్ వర్క్ డన్ అవుతుంది ఎంత అవుతుంది? అప్పుడు 0 అవుతుంది. As a point of application of the contact forces does not move, hence the work done by the reaction forces will be 0. Okay, so option ఏమవుతుంది? ఆప్షన్ B and D అవుతుంది. Work done by all forces on a man is 0 and the reaction force from the step does not do work because the point of application of force does not move while force exists. So ఇక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్ గా? మామూలుగా when a man of mass M climbs up. సో మామూలుగా పైకి వెళ్ళాడు, అప్ ద స్టైర్ కేస్ వెళ్ళాడు. సో ఆ స్టైర్ కేస్ హైట్ L ఉంది, స్టైర్ కేస్ ఆఫ్ హైట్ L. 2 స్టైర్ కేస్ ఎక్కి L హైట్ పైకి వెళ్ళాడు. సో ఇప్పుడు ఏంటి? వర్క్ డన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద మ్యాన్. సో మ్యాన్ మీద ఎంత చేస్తుంది వర్క్ డన్? ఈజ్ -MGL. వర్క్ డన్ బై ఇంటర్నల్
muscular forces will be mgl. Okay, as the change in kinetic energy is almost zero. Hence the total work done, our total work done ఏమవుతుంది? Hence the total work done is equal to minus mgl plus mgl is equal to zero. So ఇప్పుడు ఏంటి? As the point of application of contact force, so as the point of application of the contact force does not move, hence work done by the reaction forces ఎంత అవుతుంది? Hence work done by the reaction forces will be zero. Okay, so next question 6.20. 6.20 question ఏంటి? A bullet of mass m fired at 30 degree to the horizontal, 30 degree to the horizontal, leaves the barrel of the gun with a velocity v. The bullet hits a soft target at a height h, okay, above the ground. A bullet hits at a height h above the ground while it is moving downward and emerges out with half the kinetic energy. Okay, of the kinetic energy it had before hitting the target. So bullet mass m is fired at a 30 degrees to horizontal, leaves the barrel gun with a velocity v. Okay, 30 degrees horizontal, mass m fired is the barrel gun with a velocity v. The bullet hits the soft target at a height h. Okay, so bullet 30 degrees velocity తో టార్గెట్ ఉంది, అది హైట్ హెచ్ అనమాట. ఇది టార్గెట్. ఓకే, టార్గెట్ హైట్ హెచ్ వెళ్ళి దాన్ని హిట్ చేసింది అబౌవ్ ద గ్రౌండ్ వైల్ ఇట్ మూవింగ్ డౌన్వర్డ్. సో అది మళ్ళీ హిట్ చేసి ఇట్ ఈస్ మూవింగ్ డౌన్వర్డ్ అండ్ ఎమర్జెస్ అవుట్ విత్ హాఫ్ కైనెటిక్ ఎనర్జీ. టార్గెట్ హిట్ చేసిన తర్వాత ఇక్కడ సమ్ వెలాసిటీ వి. ఓకే, 30 degrees విత్ హారిజాంటల్. సో అది మళ్ళీ మూవింగ్ డౌన్, ఇలా మూవ్ డౌన్ అవుతుంది టార్గెట్ హిట్ చేసిన తర్వాత. విత్ ఇలా టార్గెట్ హిట్ అయిన తర్వాత ఇక్కడ సమ్ కైనెటిక్ ఎనర్జీ కేఈతో హిట్ అయితే బయటకు వచ్చేటప్పటికి KE/2 కైనెటిక్ ఎనర్జీతో బయటకు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీని ఎగ్జాక్ట్ డయాగ్రామ్ ఏంటంటే ఇప్పుడు ఏంటి హిట్టింగ్ ద టార్గెట్. సో విచ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, సార్ నేను కరెక్ట్ గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నాడు? ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ bullet after it emerges out of the target. Okay, so option A is the velocity of the bullet will be reduced to half of its initial value. Option B, the velocity of the bullet will be more than half of its earlier velocity. Option C, the bullet will continue to move along the same parabolic path. The bullet will move in a different parabolic path. Option E, the bullet will fall vertically downward after hitting the target. Okay, option F, the internal energy of the particles of the target will increase. The internal energy of the particles of the target will increase. సో ఇక్కడ ఏది రైట్? ఇందులో మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్. ఇది మల్టిపుల్ ఆప్షన్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ బుల్లెట్. ఓకే, సో ఇది గ్రౌండ్. ఓకే, పైన టార్గెట్ ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ టార్గెట్ ఇలా ఉంది, ఇది టార్గెట్. సో బుల్లెట్ ఏంటంటే ఇక్కడ నుంచి బుల్లెట్ ఫైర్ చేస్తే అది అలా వెళ్ళి ఇలా హిట్ అయ్యి ఇలా కిందకు వచ్చింది. ఓకే, కిందకు వచ్చి ఇక్కడ రీచ్ అయింది. సారీ, బుల్లెట్ ఇక్కడ హిట్ అయ్యి తర్వాత బుల్లెట్ ఇలా బయటకు వచ్చి ఇలా వచ్చి హిట్ అయింది. ఓకే, సో ఇలా హిట్ అయ్యేటప్పుడు దీనికి ఇనిషియల్ వెలాసిటీ సమ్ వి. సో యాంగిల్ ఎంత? హారిజాంటల్ నుంచి 30 degrees యాంగిల్ చేస్తాం అనుకున్నాం హారిజాంటల్ నుంచి. ఓకే, సో 30 degrees హారిజాంటల్. ఇది టార్గెట్ మాట. So bullet hit the soft target above the ground while it moving downward and emerge out with a half kinetic energy. Okay, ఇది height h.
సో ఇక్కడ ఏంటి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ బిట్వీన్ ఈ పాయింట్ ఓ, ఇది ఏ పాయింట్ అనుకుంటే ఈ రెండు పాయింట్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఇక్కడ అంతా యూ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ KI ఈజ్ ఈక్వల్ టు యూ ఫైనల్ ప్లస్ KF, అంతే కదా. సో ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత, ఇది ఏ డాష్, ఈ టార్గెట్ పాయింట్ అనేది ఏ అనుకుందాం. ఓకే, సో ఈ రెండింటి మధ్య పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ ఇక్కడ కాదు. సో ఓకే, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఇక్కడ బయటకు వచ్చే కొద్దీ ఇక్కడ సమ్ కైనెటిక్ ఎనర్జీ ఉంది కదా దీనికి. సో ఇప్పుడు రెండింటి మధ్య కైనెటిక్ ఎనర్జీ యూ ఇనిషియల్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర UF ప్లస్ KF అనుకున్నాం ఈ పాయింట్ ఏ దగ్గర. ఓకే, ఇక్కడ పాయింట్ ఏ దగ్గర. సో ఈ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ అంత జీరో, ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv², ఫైనల్ ఎనర్జీ ఇక్కడ ఎంత mgh కదా, హైట్ h టార్గెట్ దగ్గర వెలాసిటీ, ఇక్కడికి ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుందని. సో దాని కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv'² అనుకున్నాం. సో ఇప్పుడు v'² ఈక్వల్ టు v² మైనస్ 2gh కదా. సో v' ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ v² మైనస్ 2gh. ఓకే, సో ఇక్కడ ఏంటి v' అనేది జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద వెలాసిటీ, తర్వాత టార్గెట్ హిట్ అయ్యి దాన్ని ఎమర్జెస్ అవుట్ బయటకు వచ్చిన తర్వాత v" వెలాసిటీ వచ్చింది అనుకున్నాం. సో వాడు ఏమి ఇచ్చాడు, హాఫ్ mv'² ఈజ్ లైక్, సో v'² అనే v" అనేది ఏమైంది అన్నాడు, హిట్ అయిన తర్వాత క్వశ్చన్ లో ఏమన్నాడు, హిట్ అయిన తర్వాత సో బుల్లెట్ ఇలా హిట్ అయిన తర్వాత ఏమన్నాడు, ద బుల్లెట్ హిట్ సాఫ్ట్ టార్గెట్ అట్ హైట్ h above the ground, ఇట్ మూవ్స్ డౌన్వర్డ్ అండ్ ఎమర్జెస్ అవుట్ విత్ హాఫ్ ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఇక్కడ K', ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ K', అనుకుందాం, KE'. ఓకే, KE', ఇక్కడ KE' అనుకుందాం కైనెటిక్ ఎనర్జీ. సో KE', అనేది ఏమంటున్నాడు, KE', అనేది హాఫ్ ఆఫ్ KE' అంటున్నాడు, అంతే కదా. సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, హాఫ్ mv'² హోల్ స్క్వేర్. v' అంటే ఆఫ్టర్ హిట్ అయిన తర్వాత వెలాసిటీ, బిఫోర్ హిట్టింగ్ v' వెలాసిటీ అన్నమాట, ఈజ్ హాఫ్ mv'². ఓకే, హాఫ్ m క్యాన్సిల్ అవుతుంది. సో v'² ఈజ్ v'²/2. ఓకే, సో v'² అంటే ఎంత మనకి, v² మైనస్ 2gh/2, ఇది v'². ఇది ఇక్కడ నుంచి v'² అనేది ఇక్కడ నుంచి మాట, v² మైనస్ 2gh ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సో v', అంటే సాఫ్ట్ టార్గెట్ ని హిట్ అయిన తర్వాత వచ్చే వెలాసిటీ, v' జస్ట్ బిఫోర్ హిట్టింగ్ వెలాసిటీ, v అంటే ఎక్కడైతే మనం ప్రొజెక్ట్ చేస్తామో ఆ వెలాసిటీ మనం ప్రొజెక్ట్ చేసాం స్టార్టింగ్ వెలాసిటీ. ఇప్పుడు ఏంటంటే v', వచ్చింది, v' వచ్చింది. సో ఇప్పుడు ఏంటి v', అంత స్క్వేర్ రూట్ ఆఫ్ v² మైనస్ 2gh/2, v' అంత స్క్వేర్ రూట్ ఆఫ్ v² మైనస్ 2gh. సో v' డివైడెడ్ బై v' ఈజ్ ఈక్వల్ టు √2. ఓకే, సో దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది, ద వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ విల్ బి రెడ్యూస్డ్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ వాల్యూ. సో చూద్దాం, v' ఏమైంది, v'/√2. ఓకే, v' డివైడెడ్ బై √2 అంటే 1.414 కదా. ఓకే, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1 అంటే వెలాసిటీ అనేది రెడ్యూస్ అయింది, కానీ హాఫ్ అవ్వలేదు కదా. విల్ బి రెడ్యూస్డ్ టు ఇట్స్ హాఫ్, వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ విల్ బి మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ఇట్స్ ఎర్లియర్ వెలాసిటీ, వెలాసిటీ అనేది తగ్గుతుంది. కాబట్టి ఆప్షన్, ద వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ విల్ బి మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ఇట్స్ ఎర్లియర్ వెలాసిటీ అన్నమాట. సో ఎర్లియర్ వెలాసిటీ కన్నా ఎక్కువ ఉంటుంది అన్నాడు వెలాసిటీ. సో ఆప్షన్ డి ఏంటి, ద బుల్లెట్ విల్ మూవ్ ఇన్ ఎ డిఫరెంట్ పారాబోలిక్ పాత్. సో హిట్ అయిన తర్వాత డిఫరెంట్ పారాబోలిక్ పాత్ లో మూవ్ అవుతుంది బుల్లెట్, అంతే కదా. సో కైనెటిక్ ఎనర్జీ అవుతుంది, బుల్లెట్ డిఫరెంట్ పారాబోలిక్, ద బుల్లెట్ విల్ ఫాల్ వెర్టికలీ డౌన్వర్డ్ ఆఫ్టర్ హిట్టింగ్ ద టార్గెట్, అది కాదు. ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్స్ ఆఫ్ ద టార్గెట్ విల్ ఇంక్రీజ్. సో ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. సో ఇలా హిట్ అయిన తర్వాత టార్గెట్, సో ఇది కైనెటిక్ ఎనర్జీ తగ్గింది కదా, కైనెటిక్ ఎనర్జీ అనేది దేనికి వెళ్తుంది, టార్గెట్ కి వెళ్తుంది. సో ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్స్ ఆఫ్ ద టార్గెట్ విల్ ఇంక్రీజ్. బుల్లెట్స్ ఫాల్ వెర్టికలీ డౌన్వర్డ్ ఆఫ్టర్ హిట్టింగ్ ద టార్గెట్ కాదు, ఆప్షన్ F రైట్. బుల్లెట్ విల్ మూవ్ ఇన్ డిఫరెంట్ పారాబోలిక్ పాత్, డి కూడా రైట్. ద వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ విల్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ఇట్స్ ఎర్లియర్ వెలాసిటీ. ఓకే, సో ఇది ఉంది కదా, ఏమన్నాడంటే v', గ్రేటర్ దెన్ v'/2 అంటున్నాడు. ఓకే, ఎలా కంపేర్ చేస్తాం ఇప్పుడు, v', అంటే మనకి ఎంత వచ్చింది, v'/4.141. సో ఇది మనకు తెలుసు, v'/2 ఎక్కువ, v'/4.14 ఎక్కువ, ఇదే ఎక్కువ కదా.
సో ఇదేంటి అసలు వి డబుల్ డాష్ కదా, వి డబుల్ డాష్ షుడ్ బి గ్రేటర్ దెన్ వెలాసిటీ ఆఫ్, సో ఆప్షన్ బిడిఎఫ్ మాట. ఓకే, బిడిఎఫ్ కరెక్ట్ ఇక్కడ, ఆప్షన్ బిడిఎఫ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 6.21. So 6.21 and two blocks M1 and M2 having equal mass are free to move on a horizontal frictionless surface, and M2 is attached and M2 is attached to a massless spring as shown in the figure. Figure ni draw chestanu. Initially M2 is at rest, okay, and M1 is moving towards M2 with speed v and collides head on with M2. So option A ఏంటి, while spring is fully compressed, plus all the Ke of M1 is stored as P of the spring. Okay, so option B, while spring is fully compressed, the system momentum is not conserved. So final momentum is equal to the initial momentum. So final momentum is equal to initial momentum. So final momentum is equal to initial momentum. Option C, if spring is massless, okay, suppose if spring is massless, option C అని ఇచ్చాడంటే, if spring is massless, final state of M2 is state of rest. Option D, if the surface of the blocks are moving as friction, the collision cannot be elastic అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఇది ఉంది, రెండు మాస్ ఉంది, ఇదే మాస్ M1 అండ్ మా స్ప్రింగ్ ఉంది, ఇక్కడ స్ప్రింగ్ ఉంది, ఇది M2 మాస్, M2 ఈక్వల్ టు మాస్ M1 అంటే కూడా ఈక్వల్ టు M మాస్. ఓకే, టూ బ్లాక్స్ M1 M2 హాస్ ఈక్వల్ మాస్. సో ఇక్కడ ఏంటి, ఇది v స్పీడ్ తో వెళ్తుంది ఇలాగా. ఓకే, సో అటాచ్ టు, ఇక్కడ M2 రెస్ట్ లో ఉంది, M1 is moving towards M2 with speed, collides with head on. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఇప్పుడు ఇలా అవుతున్నప్పుడు ఏంటి కండిషన్స్, ద స్ప్రింగ్ ఇస్ ఫుల్లీ కంప్రెస్డ్, ఆల్ Ke of M1 స్టోర్డ్ ఇన్ P of the spring. సో ఇక్కడతో ఈ లెక్చర్ ఎండ్ చేస్తా, రేపు పొద్దున్న ఇది కంటిన్యూ చేద్దాం ఈ ప్రాబ్లం రేపు నుంచి. ఓకే, థ్యాంక్ యూ.